రవితేజ ప్రాణం పెట్టాడు సినిమాకి. చాలా రోజుల తర్వాత ఇట్టు కొట్టాడు. సెకండ్ హాఫ్ అయితే ఏడిపించేశాడు. పక్కన కూడా ఏడ్చేశాడు మా మిస్సెస్ కూడా. అయ్యప్ప స్వామి పక్కన పెడితే నాన్న క్యారెక్టర్ చంపేశాడు, స్వామి క్యారెక్టర్ పూజ చేసి చంపేశాడు. అసలు మళ్ళీ రావాలనిపిస్తుంది ఇలాంటి సినిమా. డ్రింకర్ గా బాగా చేశాడా, అయ్యప్ప మాల్లో ఉండి బాగా చేశాడు, తండ్రిగా బాగా చేశాడు. అని ఏడుపు వచ్చేయిందని బాబు, ఏడుపు కాదు. సినిమా మాత్రం సూపర్ హిట్. 100 సార్లు చూడాల్సిన సినిమా ఇది. కానీ రవితేజ గారు మాత్రం సూపర్ యాక్టింగ్ చేశారండి. కూతురు సెంటిమెంట్ తోటి వచ్చారు ఈసారి కూడా, చాలా బాగా వచ్చింది. లాస్ట్ టైం అయితే విక్రమార్కుడులోని కూతురు సెంటిమెంట్ అది వేరే, ఇదే డబుల్. ఒక సహజ మధ్య క్యారెక్టర్లో ఎలా ఉంటారో, ఒక స్వామి ఎలా అయితే ఉంటారో అలాగా మధ్య తరగతిని తీసుకొని వచ్చి ఆ శివ నిర్వాణ గారు ఏంటో నాకు తెలియట్లేదులే, కానీ శివ నిర్వాణ గారు డైరెక్టర్ అయ్యి మధ్య తరగతి క్యారెక్టర్లే పట్టుకుంటారు. లాస్ట్లోను కూతురు సెంటిమెంట్ తోటి అయితే మధ్య తరగతి క్యారెక్టర్ ప్రతి వాళ్ళు చేసే సెంటిమెంట్ సీన్లు ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఒక్కటే లాస్ట్ 40 minutes అందరూ ఎమోషనల్ గురవుతారు బ్రో. ఇరుముడి టైటిల్ కానీ ఇరుముడి అంటే ఇది ఒక మొత్తం ఫుల్ వైబ్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్స్ సూపర్, మ్యూజిక్ అయితే సూపర్గా ఉంది. నెక్స్ట్ ఒక సస్పెన్స్ ఉందన్న, ఎక్సలెంట్. అది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేంది. అది సూపర్. మూవీ వైజ్ అయితే సూపర్, ఎక్సలెంట్. విస్టులు బాగుంటాయి సినిమాలో. ఒక మజిలీ, నిన్ను కోరి అటువంటి సినిమాలు తీసిన డైరెక్టర్ తో అది వేరు దాని కాన్సెప్ట్ దానికే ఉంటది కదా. కాన్సెప్ట్ వేరు, కూతురు కాన్సెప్ట్ బాగుంటది. మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాదు, ఎమోషన్ అనమాట. కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి లోపల. సూపర్. ఒక బంధానికి సంబంధించి ఇరుముడి అనే టైటిల్ అయ్యప్ప స్వామి అనేది ఎంత ఉంటుందో, ఇది ఒక ఫ్యామిలీ పరంగా అంటే తన కుటుంబం కోసం ఒక ముడి అనేసి అన్నారు. ఒక కూతురికి ఒక తండ్రికి ఉన్న సంబంధం అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బంధాన్నే చూపించాడు అన్నమాట సినిమాలో మొత్తం. అది మొత్తం ఓవరాల్ ఒక మాటలో ప్లస్ అంటే ప్లస్ సినిమాకి ప్లస్ కాన్సెప్ట్, కూతురు కాన్సెప్ట్ ప్లస్ పాయింట్. అంటే ఏమైనా మైనస్ కానీ ఏమైనా ఉన్నాయా? మైనస్లు అంటే ఏం లేవు, జస్ట్ ఒకటే ఉంది ఆ ట్విస్ట్. అది ఒకటే మైనస్ అనిపించింది. మైనస్ కాదు, అది అదే కాన్సెప్ట్ వల్ల అది తీశారు. బట్ ట్విస్ట్ అయితే మాత్రం సూపర్. అది ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్ అన్న, చంపేస్తా నీ మామూలుగానే. చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత 11 years తర్వాత ప్రాపర్ హిట్ లేదు. దీంతో వింటేజ్ రవాణా చూసాం మేము. చాలా బాగుంది. ఎమోషనల్ అవుతారు లాస్ట్ టైం. అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాము, ఏదైనా ఉంటే థియేటర్లకు వచ్చి చూసుకోండి. మాల్లో ఉన్న రవితేజ గారిని చూసారా, ఒక తండ్రిగా చూసారా? లేదండి, ఇది ఒక కొత్త రకమైన అన్ని విధాలుగా బాగుంది. తండ్రి క్యారెక్టర్ కానీ స్వామి క్యారెక్టర్ కానీ అన్ని బాగుందన్న. దండం పెట్టొచ్చన్న. స్వామి శరణమయ్యప్ప భగవంతుడిని ఏ విధంగా ఎంతవరకు ప్రజెంట్ చేశారు? మాల దేవుడి మీద ఉన్న భక్తి మొత్తం ఇందులో చూపించారు. నార్మల్ మనిషి ఎలాగుంటాడో, అయ్యప్ప మాల ఎలా వేసుకుంటాడో అది మొత్తం చూపించారు. చాలా హ్యాపీ. ముఖ్యంగా చెప్పాలంటే మా అల్లూరు సీతారామరాజు జిల్లాని సినిమాలో చూపించారన్న. మేమందరం అల్లూరు సీతారామరాజు జిల్లా అది పాడేరు. మాది గోమంగి గ్రామం. మేమందరూ కూడా ఫ్యామిలీ నుంచి వచ్చాము. ఈ సినిమా చూడడానికి వచ్చాము. సినిమా నిజంగా అంత దూరం నుంచి ఇక్కడ వచ్చిన చాలా వర్త్ ఇది. అది డొంకరాయ్ అనేది మా గిరిజన ప్రాంతంలోనే ఉందన్న. అల్లూరు సీతారామరాజు పాడేరు నుండి డొంకరాయ్ బస్ కూడా ఉంటుంది సాయంత్రము. అది మేము కంపల్సరీ ఆ పొల్లూరు ఆ వాటర్ ఫాల్స్ అనేది వాస్తవం. చాలా వరకు మీ సైడ్ మా ఏరియాలోనే షూట్ చేశారు. లేదన్న, మా ఏరియాని షూట్ కాదు. మేము అయ్యప్ప స్వామి భక్తులమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండరీ ఏంటంటే మా ఏరియా అది. ఇప్పుడు సీలేరు నుండి డొంకరాయ్ మధ్యలో అడవుల ప్రాంతాలు అనమాట. అది కొయ్యూరుకి, చింతూరు, ఒక కామన్ పర్సన్ కి, ఒక ఫ్యామిలీ పర్సన్స్ నచ్చేలాగా ఉండాలని జస్ట్ నార్మల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న. ఫ్యామిలీ మొత్తం చూడండి. లాస్ట్ 30 నిమిషాలు సినిమాకి ఎంత సెంటిమెంట్ గా, ఎంత ఎమోషన్ అన్న. చాలా 1 minute ఏడుపు వచ్చినట్టు అనిపించింది. అయితే నాకైతే కన్నీరు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. నాకే ఏడుపు వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి. సినిమా లాస్ట్ క్లైమాక్స్ ఎంత బాగుంది అనేది. నిజంగా చెప్తున్నాను, రవి అన్న హిట్ కొట్టాడు అన్న. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ సినిమా చూడొచ్చు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజంగా ఇప్పుడున్న భక్తి వేసుకున్నారైతే తర్వాత ఇంకా భక్తి మాల వెయ్యాలనిపిస్తుంది. ఈ సినిమా చూస్తే సూపర్గా ఉంది. నెక్స్ట్ రవితేజ అన్న ఇదే ఈ సినిమాతో కంబ్యాక్ ఇచ్చేసాడు అంతే. చిన్న అడప ఎక్కడైతే మైనస్ లేదన్నా. మైనస్లు అంటూ ఏం లేదు. ఒక రవణ సినిమాలో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, జనరల్గా ఒక నవ్వించడం కానీ, ఒక ఫైట్లు, డ్యాన్సులు లాగా అన్నీ చాలా బాగా చూపించాడు. అది ఒక్క రవణకి మాత్రమే సాధ్యం. సినిమా చూస్తున్నంతసేపు ఏడిపించాడు, నవ్వించాడు, మాతో డ్యాన్సులు వేయించాడు. ఎస్పెషల్గా ఫ్యాన్స్ కండక్ట్ చేయించిన జై సినిమాస్ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. థియేటర్లోనే స్వామి శరణమయ్యప్ప ఎవరైనా
విజిల్ చేస్తారు, చప్పట్లు కొడతారు. అసలు ఫస్ట్ టైం అన్న ఎప్పుడైనా మాస్ పాటలకి కానీ స్టెప్లు ఉన్న పాటలకి కానీ గెంతుతూ ఉంటారు జనాలు. ఫస్ట్ టైం దేవుడి పాటలకు కూడా స్టేజ్ ముందుకు వచ్చి మరి గెంతారు. అంత బాగా కంపోజ్ చేశాడు జీవి ప్రకాష్ కూడా. చాలా బాగా తీశారు అన్న మూవీ. ఎక్సలెంట్, సూపర్. అసలు స్వామి శరణమయ్యప్పని లోన్ అరవడాలేట అసలు అంత భక్తిగా ఉన్నారు. సినిమా చూసిన వాళ్ళందరికీ ఇప్పుడు దేవుడు అంటే ఒక భయం భక్తి అనేది అన్ని వస్తాయి అన్న. అంత బాగా చూపించాడు. ఆ మాల వేసుకుంటే అందులో జరిగే అద్భుతాలు ఎలాగుంటాయి అన్ని చాలా బాగా కళ్ళకట్టినట్టు చూపించాడు. సో దానిలో ఉన్న మహత్యం అలాంటిది. చాలా చెప్తారా యూత్కి అయితే, మా యూత్ కనే కాదు చాలా మంది కూడా ఇష్టమైన దేవుడు అయితే అయ్యప్ప స్వామి ముందు గుర్తొస్తుంది. ఈ ఇయర్ బాగా ఈ సినిమా చూసాక చాలా మంది మాలలు కూడా వేసుకుంటారు అన్న, డౌట్ లేకుండా హ్యాపీగా. చాలా బాగా అంత బాగా తీశాడు సినిమా. అంత చాలా బాగా చూపించాడు కూడా. సెంటిమెంట్ అయితే ఆ మగోడు కూడా ఏడ్చే కంటతడి పెట్టుకునే చాలా సీన్లు ఉన్నాయి సినిమాలో. ఏడకుండా కన్నీరు చుక్క రాకుండా ఎవడు బయటికి రాడు. తుడిచేసుకొని మరి కవర్ చేసుకుంటారు తప్ప ప్రతి మందికి వస్తుంది. అంత బాగా చిన్న లైన్ ఏదో ఒక ఆడపిల్లని ముట్టుకోవాలన్నా, ఆడపిల్లని ఒక తప్పుగా చూడాలన్నా కూడా భయపెట్టేలాగా ఇక్కడ రవితేజ అన్నది యాక్టింగ్ ఉందా? ఒక ఆడపిల్లని మనం భయంతో పెంచకూడదు అనేది చాలా బాగా చూపించాడు సినిమాలో. ప్రతిదానికి ఆడపిల్ల అంటే ప్రతిదానికి మనం భయపడుతూ వాళ్ళకి భయం చెప్తూ ఎక్కడ ఏం జరిగినా సైలెంట్గా ఉండమని కాకుండా మనం నోరు మెదపాల్సిన దగ్గర నోరు మెదపాలి, చేయి కదపాల్సిందే చేయి కదపాలి అని కూడా చాలా బాగా చెప్పారు. చాలా బాగా అంటే చాలా బాగా చూపించాడు. చాలా బాగుంది, హైలైట్, చాలా బాగుంది. పీక్ బ్రో, పీక్. అయ్యప్ప గారు బాగుంది, చాలా బాగుంది. బాగుంది, చాలా బాగుంది. బాగుంది. బెస్ట్ అయిపోయా, బాగుంది, బాగానే ఉంది. సూపర్, బాగుంది. బాగుంది అన్న. అయ్యప్ప స్వామి బాగా చూపించారు. బాగుంది. శ్రావణ మాసంలో వచ్చింది సినిమా, కార్తీక మాసం వరకు ఆడుతుందంట. సూపర్, చాలా బాగుంది. చాలా బాగుందండి. చాలా బాగుంది. నరికేసాడు స్వామి సినిమా. బాగుందన్న. సూపర్, చాలా బాగుందండి, చాలా బాగుంది. ఎవరిని చేయాల్సిన సినిమా కాదు ఇది. బాగుంది, చాలా బాగుంది. ఫ్యామిలీ సెంటిమెంట్ అన్న, బాగుంది. చాలా బాగుంది సినిమా. సెకండ్ హాఫ్ మాత్రం వేరే లెవెల్. అసలు బాగుంది. సూపర్, బాగుంది సినిమా. బాగుంది. ఏడిపిస్తారు సినిమా బుర్రపాడు. సినిమా అయితే ఫుల్ ఏడిపిస్తారు అన్న. క్లైమాక్స్ వచ్చేసి పర్లేదు. బాగుందండి సినిమా. బాగుందన్న. రవితేజ కంబ్యాక్ వచ్చింది, మంచి కంబ్యాక్ మూవీ. చాలా బాగుంది. సూపర్ ఉందన్న, సూపర్. స్వామియే శరణమయ్యప్ప. సూపర్ ఉంది సినిమా. బ్లాక్ బస్టర్ భయ్యా, చాలా బాగుంది. సూపర్. బ్లాక్ బస్టర్. చాలా బాగుంది. సినిమా దోల్ది బ్లాక్ బస్టర్. బాగుంది. నైస్ మూవీ. బాగుందన్న. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. నేను ఒక మూవీ రివ్యూ రైటర్ నేను. సో యాక్చువల్లీ నేను నైట్ డ్యూటీ చేసుకొచ్చా. సినిమా పరంగా చూస్తే రమణ కెరీర్ బెస్ట్ ఇచ్చారు, అది ఇప్పుడు ఇస్తారు మనకు, అది తెలుసు. సో స్టోరీ అన్నకు సరిపోయిన సినిమా ఇది. కంబ్యాక్ అయితే పక్కా కంబ్యాక్ ఇచ్చాడు కూడా. జై